హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో నిన్నటి వీడియోలో నేను మెత్తళ్ళు అండ్ డ్రై ఫిష్ మెత్తళ్ళు అయితే చేయబోతున్నా. అవి ఎట్లా చేస్తాను, ఏంటి, అవి ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. వీడియోని ఫస్ట్ టైం కన్నా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి నిన్నటి వీడియోలు ఇలానే ఉన్నావు, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నావా అని అయితే అనుకోకండి. సో నేను ఆ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ వీడియో కూడా తీసానండి. సో మీరైతే ఏమనుకోకండి. సో నేను మెత్తళ్ళు ఎలా చేస్తాను, ఎలా వండబోతున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. సో మెత్తళ్ళు అయితే తీసుకున్నానండి, మెత్తళ్ళు తీసుకున్నాను. సో కొన్ని అనేది నేను ఒలిచి పెట్టేసుకున్నాను నీట్గా. సో ఇక్కడ తల వేరు చేశాను, అండ్ తోకలు ఈకలు ఏమన్నా ఉన్నా తీస్తున్నానండి. సో ఇలా అనేది మనము తల ఉంటుంది కదా, దీంట్లో ఇసుక అనేది ఉంటుంది. సో నేను అది మొత్తం అనేది ఇట్లా తీసేస్తాను. ఇలా అంతా వేరు చేసుకోవాలి. వీడియో కనిపిస్తుందని అనుకుంటున్నా, ఎందుకో నా వీడియో బ్లర్ అనిపిస్తుంది. ఇలా మొత్తం తలని వేరు చేయాలి. ఈజీ ప్రాసెస్ అండి. ఏమన్నా ఈకలు అలా ఉంటే చూసుకోవాలి. నీట్గానే ఉన్నాయి ఫిష్ అయితే, ఈకలని ఏం లేవు. ఈ తలని ఒక్కటే వేరు చేసుకోవాలి. ఇలా మొత్తం అనేది వేరు చేసుకోవాలండి. నీట్గానే ఉంది, కొన్ని నీట్గా ఉన్నాయి. ఇలా ఏమైనా గలీజ్గా ఉంటే తీసేసుకోవాలి. సో ఇదంతా ఒలిచేసరికి టైం ఎక్కువ అవుతుంది, లెంత్. సో అందుకని నేను అన్నీ క్లీన్ చేసిన తర్వాత చూసేసేయండి. సో ఇప్పుడైతే అంతా క్లీన్ చేసేసానండి. ఇదంతా చెత్త అంటే వేస్ట్ అండి. ఇదంతా తలలు వేరు, అండ్ ఇదంతా వేరు చేశాను. తోకలు అన్నీ తీసేసి నీట్గా అనేది మనము ఇలా ఇంచేసుకోవాలి. అంతా మొత్తం ఇలా ఇంచేసుకోవాలి. ఈ తలలను ఇవి కూడా నేను వేస్ట్ చేయను, ఇవి కడిగి అండ్ వేయించి మా రూబీ గడికి అనేది పెట్టేస్తాను. ఇవైతే బాగా తింటుంది. సో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ కడాయి అనేది పెట్టేసుకున్నాను. సో మంట కూడా పెట్టేసానండి, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఇవనేది వేయించుకుంటున్నాను. ఇవి దోరగా అనేది వేయించుకోవాలి, మాడకుండా. ఎందుకంటే మాడినా అంటే చేదు వస్తాయి. మాడినా అంటే చేదు వస్తాయండి. సో ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా వేపుకోవాలి, మాడు పట్టకుండా. కొద్దిగా స్మెల్ అయితే వస్తుంది, ఇల్లంతా స్మెల్ వస్తుంది అండి. ఇది చేసిన రోజు అయితే చుట్టుపక్కల తినని వాళ్ళు అయితే ఏందబ్బా అన్నట్లు అంటారు. సో ఈ కర్రీ టేస్ట్ తెలిసిన వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కొన్ని సందర్భాల్లో తినాల్సి వస్తుందండి. అలా అందుకని తినడం అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు. అందరూ అలాగైతే ఉండద్దండి, మిస్ అయిపోతారు దీని టేస్ట్ అనేది. ఓకేనా? వేయించుతుంటేనే మట్టి స్మెల్ అనేది కమ్మగా వస్తుందండి, చాలా బాగుంటుంది. అసలు ఇందులో నుంచి మట్టి ఫ్లేవర్ అనేది వస్తుందండి, చాలా బాగుంటుంది. నాకు జలుబు చేస్తుంది, అందుకే మధ్యలో మీకు చికాకు అనిపించచ్చు. నాకు ఈ వింటర్లో మొత్తం జలుబుతో నిండుకుంటుందండి. నా ముక్కులు ఎప్పుడు ఖాళీగా అయితే ఉండవు. ఇలా వేయించి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా వేపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నీసు స్మెల్ అనేది రాదండి, బాగా అనేది వేగిపోతాయి ఆయిల్ అనేది.
ఇలా బాగా వేపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే బిర్యానీ మాడు పడతాయి అంటే సరిగ్గా వేగవు అన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. బరువుగా చూడండి ఈ స్మెల్కి ఎలా అరుస్తున్నాడు. మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళలో మెత్తలు కర్రీ చేసేదైతే తెలుసా, ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఇవి మొత్తం వేగాయండి. సో ఇవన్నీ పక్క తీసేస్తున్నా. సో నెక్స్ట్ ఉన్నాయి కదా, ఇవి కూడా బాగా వేపుకోవాలి. వీడియో లెంత్ అవుతుంది, ఇవన్నీ వేయించుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాం. సో ఇవి కూడా వేగాలండి. సో ఈ రెండు వేసి కలుపుతున్నాను. ఇప్పుడు రెండు వేసి సమానంగా వేయించుకుంటున్నానండి. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఈ వేడికి ఇలానే కొద్దిగా మగ్గితే బాగుంటుంది. సో ఇంతేనండి, ఇప్పుడైతే వేగిపోయాయి. నేను ఇవన్నీ తీసేసుకుంటున్నా ప్లేట్లకని. సో చూడండి బాగా వేగాయి కదా. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే 6 తీసుకున్నాను చిన్నవి. సో టమోటాస్ కొన్ని అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి అయితే, ఒక 7 అయితే తీసుకున్నానండి టమోటాలు. ఒక అల్లం ముక్క అయితే తీసుకున్నా. అండ్ వచ్చేసి అన్ని ఎల్లిపాయ తీసుకున్నా, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కాబట్టి నేను అన్నీ ఫ్రెష్ చేస్తున్నా. సో ఇవన్నీ నేను అనేది తరిగి పెట్టేసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను కడిగేస్తున్నా. సో వీటిని పీల్ తీసేసి ఆ వాటర్లోకి వేస్తా, ఎందుకంటే కళ్ళు అనేది మండుతాయి. కళ్ళు మండుతాయి కాబట్టి నేను పీల్ తీసేసి వేస్తున్నా, లేదంటే అసలు కళ్ళల్లో నుంచి వాటర్ అనేది వస్తాయండి. సో ఇలా అంతా వేస్తున్నాను. నేను చింతపండు పులుసు అనేది వేయలేదండి, ఎందుకంటే టమోటాస్ వేస్తున్నాను కదా, అందుకే పులుసు అయితే వేయను. టమోటాస్ వేయకపోతే పులుసు వేసుకోవచ్చు. అది ఇది రెండు వేసానంటే పులుసు ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ కర్రీ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్ టమోటా వేసి మెత్తలు వేతో వండుకోవచ్చు. నెక్స్ట్ అయితే వంకాయ ఉర్లగడ్డ రెండు కాంబినేషన్తో మెత్తలని మనము చేసుకోవచ్చండి. ఈ పీల్ తీస్తుంటేనే కళ్ళల్లో వాటర్ వస్తుంది, అయినా పర్లేదు, తప్పదు కదా, కర్రీ చేయాలో వంట చేయాలా. ఇది కొద్దిగా మెత్తగా అయిపోయింది. సో కరెంట్ అయితే పోయిందండి. నేను తీసిన పీల్స్ అన్నీ ఇలా కవర్లోకి అనేది వేస్తాను. ఎప్పుడు చెత్త అనేది నేను క్లీన్ చేసేసుకుంటాను కౌంటర్లో మొత్తం.
సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నా, ఏడ్చుకుంటూ కట్ చేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోండి చిన్నగా. ఇలా చిన్నగానే కట్ చేసేయండి. ఎందుకంటే ఫిషెస్ చిన్నగా స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి ఆనియన్స్ కూడా స్ట్రైట్గా ఉంటాయి. మనము వాటితో పాటు ఆనియన్స్ని కూడా బాగా తినేయచ్చు. ఆనియన్స్ కోస్తుంటే నాకు కళ్ళల్లో ముక్కల్లో అన్ని వాటర్ అనేది వస్తుందండి. ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నాయి. ఆనియన్స్ తినని వాళ్ళు అయితే పేస్ట్ వేసుకోండి, పేస్ట్ వేసుకొని చేసుకోండి. ఆనియన్స్ తినే వాళ్ళైతే ఇలానే చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తా. నేను పైన అయితే తీస్తున్నానండి. అల్లం, సో అల్లం ఇవన్నీ నేను కడిగి పెట్టేసుకుంటున్నాను.
నేను ధనియాలు కూడా వేయించి పక్కనైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇదంతా నేనైతే పేస్ట్ అయితే చేస్తున్నానండి. నేను ఇవి మిక్సీలోకి అనేది వేసి పేస్ట్ అనేది వేసుకుంటున్నా. సో ఇదంతా నేను మిక్సీకి అనేది పట్టేసుకొని పేస్ట్ అనేది చేసుకుంటున్నా. ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర, రెండు చిల్లీలు కూడా వేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కడిగి. స్ట్రైట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మసాలా అంతా పెట్టేసుకున్నానండి. మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ వేయించి పెట్టేసుకున్న మెత్తలన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఇసుక ప్లస్ దానిపైన ఉన్న రెక్కలు ప్లస్ దుమ్ము ధూళి అంతా చాలా మటుకు పేరుకపోతుంది కదా ఎండేటప్పుడు. సో ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి బాగా. చూడండి కడుగుతుంటే ఎంత గలీజ్ వస్తుందో. అసలు వాటర్ అంతా చేంజ్ అయిపోయింది ఒక్కసారికి. అలా చాలాసార్లు అయితే కడుక్కోవాలి. 10 times అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా మెత్తగా వాటర్లో ఇలా బాగా క్లీన్ చేస్తూ వేళ్ళతో క్లీన్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్ చేస్తే అంత గలీజ్ అనేది అంటూ వెళ్ళిపోతుంది వాటర్లో అనేది. సో నా ఛానల్ని చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున థ్యాంక్స్ అండి. పేరున కూడా ధన్యవాదాలు. సో ఇలా అయితే మెత్తలని బాగా కలుపుకోవాలి. ఏమన్నా దానిపైన ఉన్న ఈకలు అనేది వెళ్ళిపోవాలని ఇలా అయితే నలుపుతున్నానండి. గట్టిగా కాదు, మెత్తగానే కలుపుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ ఇరిగిపోయి మెత్తబడిపోతాయి. అందుకని మెత్తబడకుండా ఇలా అంతా బాగా క్లీన్ చేసుకోవాలి. సెకండ్ టైం అయినా కూడా వాటర్లో ఎంత గలీజ్ ఉంది చూడండి. అందుకే ఆ గలీజ్ అంతా పోవడానికి ఇలా బాగా కడుక్కోవాలి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఇది థర్డ్ టైం అండి. చాలాసార్లు అయితే కడిగాను. థర్డ్ టైం కూడా ఇలా అంతా వచ్చేసింది కదా, గలీజ్గా ఉందా, చాలా గలీజ్ అయితే వచ్చింది. సో నేను లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇంకా వీడియోలోనే చూపించలేదు. తర్వాత అయితే బాగా అన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపించాలని అయితే అనుకున్నాను. సో థర్డ్ టైం అయినా కూడా ఇంత గలీజ్ ఉంది చూడండి. ఇంకా బాగా క్లీన్ చేయాలి కదా, అందుకని ఈ వీడియోలో చాలాసార్లు చూపించలేకపోయాను. సో ఇప్పుడు అయితే ఇక్కడ బాగా క్లీన్ చేసి తర్వాత చూపిస్తున్నానండి. వాటికి కొద్దిగా వాటర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి ఎలా ఉందో. ఇంకా కొద్దిగా ఉన్నాయి, వాటికి కొద్దిగా అంటూ గలీజ్ అనేది వస్తుంది. సో మరోసారి క్లీన్ చేద్దామనేసి
క్లీన్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చేపలు అనేది తినలేదండి. చిన్నప్పటి నుంచి అయితే తినలేదు. ఫస్ట్ టైము మా అమ్మ మా నాన్న తినేవాళ్ళు, కానీ మా నాన్న కొద్ది రోజులకి అనేది మానేశాడు తినడం. సో హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మా అమ్మ అనేది తింటూ ఉండింది. సో మేమైతే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. సో ఇప్పుడు ఇంకా తినాల్సి అయితే వచ్చింది. సో దాని స్మెల్ అంటేనే పడుకోకుండా ఉండే నాకు. అలాంటిది ఇప్పుడు నేను అనేది చేస్తున్నాను, వండుతున్నాను. అలా చేయడం ఉండడం వల్లనేనేమో తినాలని అయితే అనిపించింది. ఇది లాస్ట్ టైం అండి ఇలా క్లీన్ చేశాను. చూడండి, వాటర్ అయితే తెల్లగా అయితే వచ్చాయి కదా. ఇలా ఎంత బాగా కడుక్కోవాలి, ఒక 10 టైమ్స్ 12 టైమ్స్ 20 టైమ్స్ అయినా కడుక్కోవచ్చు. సో ఇక్కడైతే కొద్దిగా వాటర్ తీసుకొని వాటిని అనేది నేను నానబెడుతున్నాను. ఎందుకంటే అవి డ్రైగా ఉంటాయి కదా, కొద్దిగా నానబెడితే మెత్తబడతాయి కాబట్టి కాసేపు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టాను. ఆ లోపల నేనైతే మసాలాకు అనేది రెడీ చేసుకుంటున్నాను. అంటే మసాలాను ఉడకబెట్టేసుకుంటున్నాను. తిరువాత వేస్తున్నానండి కర్రీ. ఇక్కడ నాన్ స్టిక్ పెనం పెట్టేసుకొని ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. మీరు ఎంత కర్రీ చేయాలనుకున్నారో అంత క్వాంటిటీనే తీసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే నేను వేపుకుంటున్నానండి బాగా. ఆనియన్స్ చిల్లీస్ అయితే వేపుకుంటున్నాను చాలా ఇక్కడ బాగా. ఇవి బాగా ఎర్రగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి. ఎందుకంటే ఎల్లిపాయలు ఎంత వేగితే అంత కర్రీ బాగుంటుందన్నమాట టేస్ట్. ఇక్కడ ఆనియన్స్ వేగాలని కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ కొద్దిగా త్వరగా అయితే మగ్గిపోతాయి. అందుకని కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. ఆ టమాటోలో 2 ఉల్లిపాయ రెబ్బలు అనేవి ఉన్నాయి. అందుకని అవి కూడా ఇంక వేసేసి అనేది వేపుతున్నాను టమాటాలకి. అవి బాగా కలుపుకున్నాను. తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్న మసాలాను కూడా వేస్తున్నాను. చూపించాను కదా, ఎల్లిపాయ, అల్లము అండ్ ధనియా పౌడర్ అనేది కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసి మిక్సీకి అనేది పట్టేసుకున్నాను. మీతో పౌడర్స్ ఉంటే పౌడర్స్ అయినా వేసుకోండి. నేను ఫ్రెష్గానే ఇలా వేస్తానండి పట్టేసి ఎప్పటికప్పుడు మసాలా. సో నాతో పౌడర్స్ అనేది లేవు. సో నేను ఫ్రెష్గానే వేస్తాను. సో కొద్దిగా నేను పసుపు కూడా యాడ్ చేశానండి. ఇవి బాగా ఉడకాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకాలండి బాగా. మసాలా ఎంత బాగా ఉడికిస్తే అంత టేస్ట్ అండ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది రాదు, అంటూ నీసు స్మెల్ అనేది కూడా రాదండి. సో
అలా బాగా వేపుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా మెంతులు జీలకర్ర వేపుకున్నాను ద్వారగా, అవి అనేది బాగా దంచుకుంటున్నానండి. అవేనండి ఈ మసాలా వేయడం వల్ల ఆ ఫిష్ కర్రీ అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇవి బాగా మెత్తగా దంపుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోగానే తీసుకున్నాను. మెత్తగా దంపుకోవాలి, నున్నగా చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా కుంకుమలాగా అండ్ నున్నగా అనేది దంపుకోవాలి. ఈ పౌడర్ అంతా వేయను, ఇందులో ఒక 2-3 చిట్కాలు ఒక్కటే వేస్తానండి, చిటికీలు మటుకే వేస్తాను. ఇక్కడైతే ఉడికిపోయింది అండ్ ఇక్కడైతే బాగా ఉడికిపోయిందండి మసాలా అంతా. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. నేను ముందే వేయచ్చు కానీ ఘాటు వస్తుందని ముందే వేయలేదు. 2 స్పూన్స్ అయితే వేసాను. ఇక్కడైతే కారము చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ వేసుకోండి. తక్కువ వాటర్ వేసి కొద్దిగా చిక్కగా చేసుకున్నట్లయితే కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి. మిక్సీ గిన్నెలో కొద్దిగా మసాలా ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా వాటర్ వేసేసి నేను మసాలాలోకి అనేది వేసుకున్నాను. ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి. సో మీరు కూడా ఇలానే చేస్తారు, నాలాగా చేస్తున్నట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్లకి ముందే వేసాను కదా సాల్ట్, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ముందు వేసి ఇప్పుడు వేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసుకొని అయితే సాల్ట్ అనేది వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నానబెట్టుకున్న మెత్తలు అనేది తీస్తున్నానండి. ఇప్పటికే కొద్దిగా మెత్తగా అనేది అయిపోయాయి. సో అవి తీసి పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇంకా వాటర్లో ఉంచితే ఇంకా మెత్తబడిపోయి అంటే ఇరిగిపోతాయి. అసలు ఇలా ప్రాసెస్ అనేది చేసుకోండి. డ్రై ఫిష్ చేసుకోవాలి అంటే ఇలా చేస్తే గలీజ్గా ఏమి ఉండదు. అండ్ ఏందబ్బా ఎందుకు ఇలా చేస్తారు అని అనుకోకండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా సంగటిలో కూడా బాగుంటుంది ఈ కర్రీ అనేది. సంగటి అంటే రాగి ముద్దలేక అనేది బాగుంటుందండి. ఇప్పుడు మసాలా అంతా ఉడికిపోయింది చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, వాటర్ కూడా వేసినదంతా ఇంకిపోయింది కదా. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఎంత మసాలా బాగా ఉడికితే అంత ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మెత్తలు అనేది వేస్తున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలకి అన్ని సాల్ట్ మసాలాలు కలిసేంత వరకు ఇక్కడైతే బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకొని బాగా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మీకు సూప్ కావాలంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. నేను చింతపండు అయితే వేయలేదు, వాటర్ ఒకటే వేస్తున్నానండి. నాకు పుల్లగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను టమోటాస్ వేసాను కదా. మామూలుగా మనం ఫిష్లోకి అండ్ పచ్చి ఫిష్లోకి అయితే వేయం కదా, పచ్చి చేపల్లోకి పులుసు మటుకు వేస్తాం కదా. సో నేను ఇక్కడైతే డ్రై ఫిష్లకి టమోటా వేసాను కాబట్టి అండ్ చింతపండు అనేది వేయలేదు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి. సో దింపే ముందుగా ఇలా దంపి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ అనేది ఇలా లైట్గా అనేది యాడ్ చేసుకోవాలి.
2 చిటికేలు 3 చిటికేలు మటుకు వేసుకోండి క్వాంటిటీని బట్టి. సో డ్రై ఫిష్ అనేది రెడీ అయిపోయిందండి కర్రీ. లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తానండి ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ నేను వేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో ఫ్లేవర్ కోసం అండ్ గార్నిష్ కోసం అంటే కొద్దిగా కొత్తిమీర అనేది వేసానండి. సో ఇంతేనండి, ఫిష్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక షేర్ మటుకు చేయండి. బాయ్ ఫ్రెండ్స్.